వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు రథసప్తమి మరియు ఆదివారం వచ్చింది కాబట్టి మామూలుగానే సూర్యుడికి ఆదివారం అనేది చాలా ఆయన రోజుగా చెప్పచ్చు. అంటే మన 7 వారాల్లో ఆదివారం అనేది సూర్యుడితో మొదలవుతుంది. నవగ్రహాల్లో కూడా అధిపతి సూర్యుడిగానే చెప్తారండి. అది కూడా మళ్ళా ఆదివారం రథసప్తమి రావడం చాలా మంచి రోజని ఈరోజు చాలా పూజలు చేసుకున్నామండి సూర్యుడికి. మొదటగా సూర్యుడికి హారతి ఇచ్చేసి స్వామి అన్ని రకాల పదార్థాలతో, అంటే అభిషేకానికి సంబంధించిన నీళ్లతో, పాలతో, నెక్స్ట్ ఇది ఉంది కదా మన పంచామృతంతో, తేనెతో, పసుపు నీళ్లతో, రకరకాలుగా కుంకుమ నీళ్లతో చాలా బాగా అభిషేకం చేశారండి. వినాయక గుళ్ళో ఉండే ఇది నవాపేట సెంటర్ అంటారు కదా, అక్కడ ఒక స్కూల్ ఉందండి, మున్సిపల్ స్కూల్ నెల్లూరులో. అక్కడ స్వామి చాలా బాగా చేశారు పూజ. దాంట్లో భాగంగా నేను మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ యొక్క చిన్న వీడియో చేశాను. పసుపుతో కుంకుమతో చాలా బాగా స్వామికి అభిషేకం చేశారండి. ఈ రథసప్తమి రోజు పాయసము, పాలతో సంబంధించిన పదార్థాలు ఏవైనా సరే స్వామికి మనం ప్రసాదంగా సమర్పించుకుంటే చాలా వరకు మన ఆరోగ్య సంబంధించిన ఏదైనా ఉంటే సూర్యుడిని బాగా మొక్కుకొని గోధుమలు కానీ బెల్లం కానీ అలాంటి పదార్థాలు కూడా మనం దానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి మనకి పురాణాల్లో కూడా రాసున్నారండి. అందుకని ఈరోజు ఆదివారం చాలామంది ఈ రథసప్తమి చాలా బాగా జరుపుకున్నారండి. అన్ని రకాల అభిషేకాలు చేసేసిన తర్వాత స్వామికి ఈ విధంగా అలంకరణ అనేది చేశారు. రథసప్తమి రోజు చాలా భాగంగా జిల్లేడి ఆకులు ఉంటాయి కదా, మనం తలస్నానం చేసేటప్పుడు అవి తల మీద ఒక ఆకు, భుజం మీద అట్లా ఒక 5 ఆకులు పెట్టుకొని కూడా స్నానం కానీ చేస్తే మన ఒంట్లో ఉండే ఏవైనా స్కిన్ డిసీజెస్ కానీ ఏవైనా ఆ జిల్లేడి పాల నుంచి వచ్చే ఈ అంటే ఒక పాల లాంటి పదార్థము వాటర్లో కలిసి ఒక ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా జిల్లేడు ఆకులు పెట్టుకొని కూడా స్నానం చేస్తారండి. అట్లా చాలా వరకు ఏదో ఒక సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఈ రథసప్తమి చేసుకోవడం, సూర్యుడిని మనం అంటే ధ్యానం చేయడం వల్ల మనకి చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక నుంచి కూడా మనకి ఎండలు కూడా మొదలవుతాయి. శివరాత్రి రోజున మనకి ఉన్న చలి అంతా కూడా శివ అని చెప్పేసి పోద్దని చెప్పేసి రథసప్తమి రోజు మొదలైన ఎండ తీవ్రత బాగా మనకి అంటే మంచు అవి తగ్గి శివరాత్రి రోజున శివ అని చెప్పేసి ఆ యొక్క చలంతా కూడా పోతుంది అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. కాబట్టి నేను ఈ చిన్న వీడియోని షేర్ చేసుకుంటున్నాను.